ఇదిగో దేవుని వాగ్దానం. తనని నమ్ముకుంటే ఇళ్ళు భూములు 100 రెట్లు పెరుగుతాయి అంటున్నాడు. నమ్మినందుకు మీకు శ్రమలు వస్తాయి అని యేసయ్యే చెప్పాడు. పర్లేదులేవే, ఊరుకో, ఇప్పటికైనా తెలుసుకున్నావు. ఈ దేశంలో ఒకప్పుడు ఇచ్చిన మాట కోసం శరీరాన్ని కోసి ఇచ్చిన శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు తన విద్యుక్త ధర్మం కోసం కన్న కొడుకు శరీరాన్ని కూడా కాటికి అనుమతించని సత్య హరిశ్చంద్రుడు లాంటి వాళ్ళు ఉండేవారు. సత్యం, త్యాగం అనే పునాదుల మీద నిర్మాణమైన ఈ భరత జాతిని జలుబు, జ్వరం వస్తేనే మతం మారిపోయే స్థితికి దిగజార్చారు మీరు.